దేశానికి ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక పైన జీవితాంతం జైల్లో కూర్చోవలసిందే. ఎందుకంటే కొత్తగా సోషల్ మీడియా పాలసీని చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందుకి ఎవరైనా దేశం పైన పిచ్చి పిచ్చిగా వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66 EF ప్రకారంగా కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త సోషల్ మీడియా పాలసీ వల్ల ఏంటంటే ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కనిష్టంగా 3 సంవత్సరాలు, గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం వచ్చేసి యూపీ గవర్నమెంట్లో యోగి ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఎవరైనా మత పిచ్చితో, మతోన్మాదంతో, రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే వివిధ వర్గాల మధ్యన చిచ్చు పెట్టడానికి కనుక దేశానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడమో, లేకపోతే ఒక వ్యక్తి యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడితే మాత్రం వాడు జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇది ప్రతి ఒక్కరికి చేయించండి. ప్రతి రాష్ట్రంలో కూడా రావాలి.